నిర్గమకాండము 17వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుకున్నాం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయుము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేదనను. ఇక్కడ అమాలేకీయుల గురించి ముందుగా మనం చెప్పుకోవాలి. వాళ్ళు ఎవరండి? అమాలేకీయులు వాళ్ళు ఎవరంటే దేవుని బిడ్డలకు విరోధులు. మన బంధుత్వాల్లో కూడా చాలామంది ఎప్పటి నుంచో మాటలేమండి అయిపోయిందని ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. అయితే ఈ యొక్క అమాలేకీయులు అనేటువంటి వారు దేవుని ప్రజలకు విరోధులు. ఎప్పుడు చూసినా వాళ్ళు పొంచి ఉండి వారిని సంహరించాలని, వారితో యుద్ధము చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. అమాలేకీయులు వచ్చి రెఫీదీము ఆ యొక్క ప్రదేశంలో వాళ్ళు ఉన్నప్పుడు, ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు యెహోషువ యొక్క ప్రస్తావన, యెహోషువ అద్భుతమైనటువంటి ధీరుడు, వీరుడు. ఆ యొక్క అద్భుతమైన యొక్క వ్యక్తిని మొట్టమొదటి ప్రస్తావన ఇక్కడే జరిగింది. మోషే యెహోషువతో మన కొరకు మనుష్యులను ఏర్పరిచి, ఇక్కడ తెలుగులో మనుషులను ఏర్పరిచి అని ఉంది, కానీ ఇంగ్లీష్లో ఏమని ఉందంటే చూజ్, అంటే అందరినీ కూడా ఆ యుద్ధానికి సన్నిహితులుగా చేయడానికి అందరు కూడా పనికిరారు. వాళ్ళలో చాలా చాకచక్యం ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని మీద నమ్మకం ఉండాలి. దేవుడు నాకు తోడున్నాడు, నేను కాదు చేసేది యుద్ధము, నన్ను బలపరచబడు ఆయన అనేటువంటి ఒక విశ్వాసము, బలము, నమ్మకము కలిగినటువంటి వారిని ఎన్నుకొని సిద్ధపరచు యుద్ధానికి అని చెప్పేసేసి ఇక్కడ యెహోషువతో మరి మోషే చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. అయితే మరి అక్కడ ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేతి పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నేను నిలిచేదాను. దేవుని కర్ర ఏంటండి అనండి అందరూ, దేవుని కర్ర. దీనికి చాలా 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 విలువైనటువంటి కొన్ని విషయాలు వాక్యములో పొందుపరిచి ఉన్నారు ప్రభు. ఈ యొక్క దేవుని కర్రను నేను చేత పట్టుకుని, చూడండి ఎంత స్పష్టముగా మోషే అక్కడ చెప్తున్నాడు. అది చెప్పాలండి అసలు యాక్చువల్గా అంటే దానిలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప నమ్మకము, లేదంటే దేవుడే నాకు తోడున్నాడు అనేటువంటి విశ్వాసము, నమ్మకము దేని మీద ఉన్నది మోషే కంటే దేవుని కర్ర అయినటువంటి ఆయన చేతిలో ఉన్నటువంటి కర్ర మీద ఉన్నది. మోషే ఎక్కడ చూసినప్పటికీ కూడా ఆయన చేతిలో కర్ర ఉన్నట్లుగా ఫోటోల్లో చూస్తాం. ఎందుకు ఆ కర్రను విడిచిపెట్టకుండా మోషే బలమైనటువంటి యుద్ధాలను చేశాడంటే దాని గురించి మనం తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఒకసారి అదే నిర్గమకాండమునికి ఒకసారి మనం వెళ్ళాలి. నిర్గమకాండము 4వ అధ్యాయం మొదటి నుంచి చదువమ్మా. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదందురు అని ఉత్తరం ఇయ్యగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని, నీ చేతిలోనిది ఏమిటి అతని అడిగాను. మోషేతో అడుగుతూ ఉన్నాడు దేవాది దేవుడు. నేను చేయలేను. మొట్టమొదట మోషేని పిలుచుకున్నప్పుడు మోషేకు అద్భుతమైనటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ దేవుడు ఇచ్చినప్పుడు మోషేని ఎంత అద్భుతముగా బూస్ట్ చేస్తున్నాడో చూడండి దేవుడు. ఆయన నమ్మకాన్ని, ఆయన విశ్వాసాన్ని ఎంత అద్భుతముగా పెంచుతున్నాడో చూడండి. నీ చేతిలో ఉన్నది ఏమిటి? ఆ కర్ర మామూలు కర్ర అనుకుంటున్నావా? ఆ కర్ర పేరే దేవుని కర్ర. దేవుని కర్ర. ఎందుకంటే ఆ కర్రతోనే మోషే చాలా అద్భుతాలు చేశాడు. ఎందుకంటే దేవాది దేవుడు ఆ కర్రలో ఆ మహిమని పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎందుకంటే మోషే నేను నత్తివాడను, నేను మాట్లాడలేను, ఇంతమంది 10 లక్షల మంది జనమును ఒక అరణ్యములో నడిపించటం మామూలు విషయం ఇది. కానీ ఇక్కడ మరి మోషే చెప్తూ ఉన్నాడు నేను ఎలా చేయగలుగుతాను అన్నప్పుడు దేవుడు చూడండి ఎంత అద్భుతముగా మోషేను బలపరుస్తున్నాడో చూడండి. నీ చేతిలో ఉన్నది ఏంటంటే కర్ర అన్నప్పుడు ఆ కర్ర కింద పడైనప్పుడు అది పాము అవుతుంది, మళ్ళీ ఆ తోక పట్టుకున్నప్పుడు అది కర్ర అవుతుంది. అంటే ఆయనకు ఒక ఎగ్జాంపుల్గా ఒక చిన్న స్కిట్ లాంటిది చేయించాడు దేవుడు. మీకు బాగా అర్థం అవడానికి చెప్తున్నాను. అంతేకాదు ఆ కర్రలో ఎన్నో మహిమ కార్యాలు ఆ కర్ర ద్వారా దేవుడు చేశాడు. ఎందుకంటే మోషే చాలా వీక్గా ఉన్నట్టుగా కొన్నిసార్లు మనం చూస్తాం. తర్వాత బలపడ్డాడు, కానీ ఇనీషియల్గా మోషే భయపడ్డాడు.
దేవుడు బలహీనుడైనటువంటి మోషేను బలపరచడానికి ఒక కర్రను మోషే చేతిలో పెట్టి దానిని మహిమతో నింపాడు. హల్లెలూయా, హల్లెలూయా, మహిమతో నింపాడు. అంతేకాదు ఆయన ముందు అంటే ఆ యొక్క మోషే ఆ ప్రజల ముందే ఆ కర్ర ద్వారా అనేకమైన అద్భుతాలు చేసినట్లుగా కూడా మనం చాలా చోట్ల ఉన్నదండి. ఇది ఎన్ని రెఫరెన్సెస్ ఉన్నాయో దీనికి నేను చెప్పలేను. అయితే ఒక్కసారి చూడండి 4వ అధ్యాయం 17వ వచనంలో చూద్దాం ఒకసారి. ఈ కర్రను చేతబట్టుకుని దానితో ఆ సూచక్రియను చేయవాలని చెప్పాను. అటు తరువాత మోషే బయలుదేరి తన మామ అయిన ఇత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులో ఉన్న నా బంధువుల యొద్దకు 22వ భాగం చదువున్నాను. మోషే దేవుని కర్రను తన చేత పెట్టుకొని పోయాను. నేను ఇందాక చెప్పాను ఈ మాటను. అలాగే 14వ అధ్యాయము 16వ వచనం కూడా ఆ యొక్క కర్రను తీసుకుని మోషే ఆకాశం ఎత్తినప్పుడు ఉరుములు వడగండ్లు పడినవట. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ నేనేం అర్థం చేసుకున్నానంటే, మోషే ఎప్పుడైతే ఆ కర్రతో ఒక కార్యం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు వెంటనే ఆ దేవాది దేవుని యొక్క హస్తము ఆ యొక్క మోషే మీద చాపుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా దేవుడు వాగ్దానం చేశాడు, నేను తోడై ఉంటాను, నా సన్నిధి నీకు తోడుగా వచ్చునన్న వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాలు నెరవేర్చేటువంటి దేవుడు ఆయన. కనుక ఎప్పుడైతే మోషే తన కర్రను పట్టుకొని ఏ కార్యం చేయడానికని ఆయన చెయ్యి ఎత్తినప్పుడు వెంటనే ఆ బలమైన దేవుని మహత్కార్యము చేయగలిగినటువంటి ఆ హస్తం, సృష్టిని శాసించేటువంటి ఆ హస్తం, అద్భుత కార్యాలు చేసేటువంటి ఆ హస్తము దేవుడు చాపుతూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా కూడా ఇంకొక మాట కూడా చూసినప్పుడు ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాటను దేవుడు పలుకుతూ ఉంటాడు. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఆ యొక్క 10 తెగుళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఫరో సైన్యం అంతా రథములతో వచ్చేసేసి ఉంటే ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యము కనపడుతూ ఉన్నది. అప్పుడు నిలబడితే వెంటనే మళ్ళీ ఏంటి, మోషే అక్కడ ఆ ఇజ్రాయేల్ ప్రజలు యాజ్ యూజువల్గా నువ్వు మమ్మల్ని చంపడానికి తెచ్చా మొదలేశారు వాళ్ళు సనుగుడు. ఒక లీడర్కి ఎంత భయం ఉంటుంది. వెనక ఏమో ఫరో సైన్యం వచ్చి చంపడానికి వస్తూ ఉంటుంటే ముందేమో సముద్రం కనపడుతుంది. అయితే మోషే వెంటనే ఏం చేశాడంటే, తిడుతుంటే దేవునికి మొరపెట్టాడు. చూద్దామండి ఒక్కసారి మీకు చూపిస్తాను. 14వ అధ్యాయము 14వ వచనం చదువు. యెహోవా మీ పక్షంలో యుద్ధము చేయును, యెహోవా మీ పక్షంలో యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండనని ప్రజలతో చెప్పాను. అంతలో యెహోవా మోషేతో నీవు ఎలా నాకు మొరపెట్టుచున్నావు. నేను ఆశ్చర్యమైన మాట నేను మీకు చెప్తూ, నాకైతే ఆశ్చర్యం కలిగించింది. దేవుడు అంటున్నాడు మోషేతో, నువ్వు నాకేలా ఎందుకు మొరపెడుతున్నావు, ఎందుకు మొరపెడుతున్నావు అంటే అక్కడ ప్రశ్న దేవుడు ఎందుకు వేశాడంటే, నా అండర్స్టాండింగ్ ప్రకారము నేను ఆల్రెడీ మహిమగల కార్యములు నేను నీకు ఇచ్చినటువంటి ఆ కర్రతో ఉన్నప్పుడు అనేక మహిమ కార్యములు నీ ద్వారా నేను చేయించాను. మహిమ ఆల్రెడీ నీ చేతిలో ఉంది. కర్రను పట్టుకుని నువ్వు ఏది చెయ్యి చాపితే అది జరిగినది. ఆ కర్ర నీ చేతిలో ఉన్నది. ఇంకా నువ్వు చాపు ఆ యొక్క సముద్రం వైపు, మొరపెట్టద్దు, చెయ్యి చాపమని అన్నట్టు నువ్వేళ మొరపెడుతున్నావు. ఇక్కడ చూడండి, ఇక్కడ సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము, నీవు నీ కర్రనెత్తి సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చెయ్యము. సముద్రాన్ని పాయలుగా చెయ్యము. నీ చేతిలో ఉన్న ఆ కర్రను సముద్రం వైపు, అదే విధముగా ఆ యొక్క ప్రజలందరి ముందు అద్భుత రీతిగా ఆ ఎర్ర సముద్రము 2 పాయలైనప్పుడు ఆరిన నేలను నడిచిరి. హల్లెలూయా. ఒకసారి మన మీటింగ్ జరుగుతుంది, నీళ్ళన్నీ ఇక్కడ ఉన్నాయి. ఆ నీళ్ళలో వచ్చేటువంటి వాళ్ళకి బాగా అనుభవం ఉంటుంది. అప్పుడు మనందరం ఏం ప్రార్థన చేసాం, ఆరిన నేలను, బిడ్డలందరూ కూడా ఆ మాటను ఆరిన నేల కావాలి ప్రభు అంటే అద్భుతంగా అదే చేశాడు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ నీళ్ళు వచ్చినాయి అంటే అసలు పోవు ఏప్రిల్ వరకు. అలాంటిది ఆ రోజున చేసిన ప్రార్థనను బట్టి నిజముగా అప్పుడు చేసిన కార్యములు దేవుడు ఎప్పుడూ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానికి మనం సిద్ధముగా ఉండాలి. దేవుని చెప్పినటువంటి మాటను మనము వింటే, దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు ఇప్పుడు కూడా చేయడానికి సిద్ధముగా ఉంటాడు.
అయితే మళ్ళా మనం 17వ అధ్యాయానికి వెళ్దాం ఒకసారి. మోషే చెప్పిన మాట ఏంటండి? నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదని యెహోషువతో అంటున్నటువంటి మాట. ఇక్కడ 3 వ్యక్తులు కనపడుతున్నారండి. ఇక్కడ అమోలేకులు వచ్చి రెఫీదీమాలో ఉన్నటువంటి ఆ ప్రదేశంలో యుద్ధము చేస్తున్నప్పుడు మొట్టమొదట మోషే కనపడుతున్నాడు, రెండవది యెహోషువ కనపడుతున్నాడు, తర్వాత 3వ వ్యక్తి ఎవరండి? 3వ వ్యక్తి నాకు చూసినప్పుడు హర్ అని ఉంది. ఇక్కడ హర్, హెచ్ఈఆర్ హర్ కాదు, హెచ్యుఆర్ హర్. ఈ యొక్క వ్యక్తి ఎవరు అని చెప్పేసి నేను కొంచెం సర్చ్ చేసినప్పుడు ఈ వ్యక్తి ఎవరంటే మిరియాము భర్తట. మిరియాం ఎవరు? మోషే. ఈ 3 కలిసి అక్కడ యుద్ధము చేస్తూ ఉన్నారు. అయితే చూడండి ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. అక్కడ యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడెను. మీరందరూ ఒక మాట అనండి. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు. ఇక్కడే మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం. దేవుడు ఎన్నో చెప్తూ ఉంటాడు మనకి, ఎలా చేయాలి ఎట్లా చేయాలి అన్నీ చెప్తూ ఉంటాడు. అక్కడ మనం ఫెయిల్ అవ్వకూడదండి. అక్కడ ఫెయిల్ అయ్యామంటే మన జీవితం ఫెయిల్ అయిపోతుంది. ఇక్కడ దేవుడి దగ్గర నుంచి మోషే దగ్గర నుంచి యెహోషువ యొద్దకు. ఆ కాలంలో అద్భుతాలు జరిగిన ఈ కాలంలో ఎందుకు జరగట్లేదంటే మనలోనే లోపం. చెప్పినట్లు చదువు నాన్న. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. ఇక్కడ మిగతా యుద్ధంలో ఉన్నటువంటి వారందరికీ 3 అప్పచెప్పేసేసి వీళ్ళు కొండెక్కారు. ఎవరు 3? మోషే, అహరోను, హూరు 3 ఎక్కారు. ఎక్కినప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏం జరిగిందండి? మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. ఇందాక నేను పాట ఎందుకు పాడిచ్చానంటే దట్ ఈస్ ద రీజన్. నా చేతులెత్తి నిన్ను మేమారాధింతుము. చేతులెత్తి ఆరాధన, చేతులెత్తి స్తోత్రము చేయటంలో గొప్ప విజయం ఉన్నదండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, హల్లెలూయా అంటే సగాలు ఎత్తుతూ ఉంటారు, అసలు నోటమ్మట మాటే రాదు కొంతమందికి. మోషే చెయ్యెత్తినప్పుడు ఏం జరిగిందండి? ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి. నిప్పేసినప్పుడు ఏం చేస్తున్నాడు మోషే? చెయ్యిలు దించుతున్నాడు. దించితే ఏమైపోతుంది? అక్కడ విరోధులు గెలుస్తున్నారు. కానీ ఎంతసేపు చేతులు ఎత్తి పెడతాడు మోషే? అక్కడ ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క సిస్టమ్ని అక్కడ పెట్టాడు. అయితే వీళ్ళిద్దరికి కంగారు వచ్చింది. ఎవరిద్దరికి? యెహోషువకి, హూరుకి కంగారు వచ్చి ఏం చేశారంటే అండి, ఇక్కడ చూడండి, మోషే చేతులు బరువెక్కగా వారొక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకై దానిని వేసిరి. ఒక రాయిని తీసుకుని వచ్చారు. ఎందుకంటే తర్వాత కాళ్ళు కూడా నొప్పులేస్తాయేమో అని. ఈ రాయి ఎవరండి? ఆ బండే క్రీస్తు. దాని మీద కూర్చున్నాడు మోషే. కూర్చోవడం అంటే లిటరల్గా అట్లా మీరు ఊహించుకోనకుండా ఒక ఆధారము, దేవుడు ఒక యేసు ప్రభుల వారిని ఒక ఆధారముగా మోషే అక్కడ తీసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యుద్ధము భయంకరంగా జరుగుతూ ఉన్నదండి. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు గెలవాలి, దేవుడి చిత్తము కూడా అదే. కానీ యుద్ధం యెహోవాదని పాట పాడుకుంటాం మనం. కానీ చేయవలసింది ఎవరు? దేవుడు వచ్చి యుద్ధం చేస్తాడా? యుద్ధం చేయడు దేవుడు, మనతో చేయిస్తాడు. మనం ఏంటంటే నేను పడుకుంటాను ప్రభువా, నాకు ఇష్టమైన చోటికి వెళ్తుంటాను నాయన, వీలుంటే చికెన్ వండుకొని తింటాను, నువ్వు చేయి నాయన, నేనేం చేయలేను. జరుగుతాయి ఆ కార్యాలు. మనం చేస్తే దేవుడు గెలిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వీళ్ళకి తెలుసు ఈ యొక్క యెహోషువకి, హూరుకి. అందుకనే గబగబ బండం తీసుకుని వచ్చి అక్కడ వేశారు. దాని మీద కూర్చుంటే దాన్ని వేసారు. అహరోను, హూరులు ఒకడు ఈ పక్కన ఒకడు ఆ పక్కన అతను చేతులను ఆదుకొనగా. ప్రభు నామన మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అధికారులను ఎప్పుడు కూడా ఆదుకోవాలి. మాట్లాడి యుద్ధం జరుగుతున్న అంతసేపు పొద్దు నుంచి సాయంకాలం వరకు చేతులు ఎత్తి పెట్టడం, అక్కడ చేయి దించుతుంటే
బలహీన పడిపోతున్నారు, సాంతం దించేస్తే ఓడిపోతున్నారు. అంతకుముందు ఏమన్నాడు మోషే, నేను దేవుని కర్రను తీసుకుని వచ్చి రేపు వస్తాను ఆ కొండ మీదకి అని అన్నాడు. ఇప్పుడు ఈ చేతులు ఎత్తాడు. ఆ చేతిలో దేవుని కర్ర ఉందా లేదా? ఒక చేత్తో దేవుని కర్ర ఉంది. ఇక్కడ చూడండి, ఈ ముగ్గురు వ్యక్తులు ఎంత అద్భుతముగా దేవుని యొక్క మాటను విన్నారో చూడండి. హల్లెలూయా. ఇక్కడ మోషే 4వ అధ్యాయంలో చెప్పినటువంటి మాటను బట్టి, ఆ కర్ర నువ్వు పెట్టుకో, ఇది నిన్ను మహిమతో నింపుతాను, నేను నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ కర్ర చాపినప్పుడు అద్భుతాలు నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అదే చేశాడు. అక్కడ కూడా దేవుడు, నువ్వెందుకు నాకు మొరపెడుతున్నావు, నీ చేతిలో కర్ర ఉంది కదా, చాపు సముద్రం వైపు. అప్పటి నుంచి బహుశా పొరపాటును కూడా ఆ యొక్క మోషే ఆ కర్రను విడిచిపెట్టి ఉన్నాడు, పక్కనే పడుకొని ఉండుంటాడు. హల్లెలూయా. అందుకనే దేవుని కర్ర నేను చేతులు, ఎంత కాన్ఫిడెన్స్ చూడండి. మనకెప్పుడు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు మనకు కావలసింది ఏంటంటే దేవుని మీద పూర్తి నమ్మకం. నేను చేస్తాను, నన్ను గెలిపిస్తాడు దేవుడు, ఎప్పుడు అదేనండి మనం కావాల్సింది. అంతా నీకే ప్రభా, నేను చేయలేను ప్రభా, ఏమిచ్చి రుణం తీర్చుకోలేను నాయన, నేను చేయలేను ప్రభా, నీ మీద అయ్యా అని అలాంటి ప్రార్థనలు కాకుండా మనము కార్యాలు చేస్తూ ఉండంటే, వీలుంటే ఉపవాసం ఉండి, లేదంటే మందిరానికి వచ్చి చూడండి. దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయన మహిమను కనపరుస్తాడండి. కొన్నిసార్లు మనమేంటంటే ఉట్టి మొరపెట్టేసి పనులు చేయకుండా కూర్చుంటాం. పనులంటే ఇంట్లో పనులు కాదు నేను చెప్పేది. ఒక కార్యాలు చేస్తూ ఉన్నాడు, ప్రభువా ఇదిగో నేను వెళ్తున్నాను పలానా చోటకి, ఈ పని అవ్వాలి ప్రభువా, నాయన నువ్వు సహాయం చెయ్యని మనం ప్రార్థన చేసి పని చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని గెలిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా ఇక్కడ ఎక్కడైనా సరే పొరపాటున మోషే ఆ కర్ర విడిచిపెట్టినా, ఆ చెయ్యిలు దింపినా, లేదంటే ఇక్కడ యెహోషువ హోరులు ఆ యుద్ధ పంక్తిలో ఉన్నటువంటి వారిని బలపరుస్తూ వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి చేయాలనేటువంటి ఒక ప్రయాసపడుతూ, అంతేకాదు మోషే యొక్క చేతులు బరివెక్కినప్పుడు ఎలా పట్టుకుని ఉంటారండి, ఎలా పట్టుకుని ఉంటారు? ఇటు పక్కన ఒకళ్ళు అటు పక్కన ఒకళ్ళు పట్టుకొని ఈ ప్రాంతంలో వాళ్ళ చేతులు పెట్టి ఆ యొక్క మోషే చేతులు పైకెత్తే విధముగా వాళ్ళు సహాయం చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేనికి సాదృశ్యముగా ఉన్నదని అంటే మనము చేసేటువంటి పనుల మీద సాదృశ్యముగా ఉన్నది. ఓడిపోకూడదండి, మనము దేని విషయంలో కూడా ఓడిపోకూడదు. గెలిపించేటువంటి దేవుడు మనకున్నాడు. కానీ మనము కార్యాలు చేయటం విషయంలో ఎక్కడ కూడా తప్పకూడదు. దేవుడు ఏ విధంగా చెప్పాడు అది మనం చేస్తూ ఉండంటే దేవుడు మనల్ని గెలిపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. అహరోను హోరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. అట్లు యెహోషువ కత్తి వాడు చేత అమాలేకుల రాజును అతని జనులను గెలిచెను. ప్రభునామ మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోషువ చేతిలో ఉన్నటువంటి కత్తి ఏ కత్తి అండి? ఇది ఆడిగల కత్తి. కత్తి దేనికి సాదృశ్యం? కత్తి అని రాయబడింది కానీ బట్ కత్తి కాదు, ఖడ్గం. యుద్ధము ఖడ్గాలతో చేస్తారు. ఖడ్గం ఏదిది? వాక్యం అనేటువంటి ఖడ్గం. ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయము ఈ రోజున మనం చదువుకుంటున్నాము. దానిలో ఉన్నటువంటి సారాంశమును మనము సేకరించాలి. ఎన్ని సమస్యలు వచ్చినా వాక్యం అనే ఖడ్గముతో నేను ఎదిరిస్తాను, జయిస్తాను. ముందు ఎదిరించాలి. వాక్యం అనే ఖడ్గం నీలో ఉండాలి. బాగలేదు అని అంటే నీ అంతటికి నువ్వు ప్రార్థన చేసుకుని దేవుని సేవకుల యొద్దకు రావాలి. అంతేగాని ఆళ్ళ మీద పడేసి నేను లల్లల్లా ఉంటానంటే కుదరదు. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని కొరకు కష్టపడకపోతే ఎలాగ? మనం శరీరం ఇచ్చింది దేవుడు కదా, శక్తినిచ్చింది దేవుడు కదా, అవయవాలు ఇచ్చింది దేవుడు కదా, అవి బాగా పనిచేయడానికి కూడా దేవుడు కృపణిస్తున్నాడు కదా. ఇస్తున్నాడా లేదా అండి? దేవుని బిడ్డలారా, చాలా చెడ్డ దినాల్లో ఉన్నాం మనం. ఎప్పుడూ రగులుతూ ఉండాలి. గెలిపించేటువంటి దేవుడు మనకున్నాడు. దేవుడు చేస్తాడుగా. దేవుని కర్ర మన దగ్గర ఉందిగా, అక్కడ పెట్టేద్దాం, అలా వైపు చాపేస్తే చాలే. నువ్వు కొంచెం సేపు చాపు, నేను కొంచెం సేపు, ముగ్గురున్నారుగా, నువ్వు కొంచెం సేపు చాపు, నేను కొంచెం సేపు చాపుతాను, నువ్వు కొంచెం సేపు చాపుతాను అని అనుకోలే అక్కడ ఆడు. యెహోషువ వాక్యం అనే ఖడ్గముతో గెలిచాడు అమాలేకీయుల మీద. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూద్దాం వాక్యం.
కత్తి వాడ్చి అమాలేకుల రాజున అతను జనులు గెలిచిన. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనక జ్ఞాపకార్థముగా దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. చూడండి, ఇక్కడ మోషే 5 గ్రంథాలు రాశాడు అనటానికి నిదర్శనాలు చాలా ఉన్నాయి. దానికే నిదర్శనం ఇక్కడ ఒక వాక్యం. మోషే అంట వెంటనే డైరీలో ఏం చేశాడండి, అమాలేకుల మీద ఆ పర్టిక్యులర్ యుద్ధం, మనం చర్చించుతున్న యుద్ధం ఎలా జరిగిందో మోషే అన్ని విషయాలు రాసి యెహోషువకు వినిపించాడు. ఎందుకంటే నెక్స్ట్ మోషే అయిపోయిన తర్వాత నెక్స్ట్ యెహోషువే ఈ కార్యాలు చేయడానికి, దేవుని యొక్క కార్యములు, దేవుని చిత్తం చేయడానికి యెహోషువను సిద్ధపరచాలి అక్కడ. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి, మన పితరులు ఏం చేశారంటే అద్భుత కార్యాలు ఎక్కడ జరిగినా బలిపీఠం కట్టారు. అక్కడ బలిపీఠం అంటే దేనికి సాదృశ్యం? అది ప్రార్థనకు సాదృశ్యం, దేవునిని ఆరాధించుటకు సాదృశ్యం. మనము కూడా బలిపీఠం కట్టాలి. బలిపీఠం కట్టడం అంటే ఏంటంటే దేవుని మందిరంలో లేదంటే దేవుని ఇంట్లో దేవుని సన్నిధి మన యొద్దకు వచ్చే విధముగా దేవుని నామాన్ని మహిమపరచాలి. మెయిన్ చేయవలసింది అదండి. బలిపీఠం కట్టడమే కాదు, దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. నిస్సి అంటే ఏంటండి? యెహోవా ధ్వజము. యాక్చువల్గా నిస్సి అంటే బ్యానర్, ఇంగ్లీష్లో బ్యానర్. బ్యానర్ అంటే ఏంటంటే ఒక జెండా. ఆ జెండా దేనికి గుర్తు అంటే విజయానికి గుర్తు. హల్లెలూయా. అమాలేకులు తన చేతిని యెహోవా సింహాసనముకు విరోధముగా ఎత్తిరి గనక యెహోవా అమాలేకులతో తరతరములకు యుద్ధమనెను. దేవుని నామాన్ని చాలామంది దూషిస్తూ ఉంటారండి. దేవునికి వ్యతిరేకముగా మాట్లాడేటువంటి వారికి చాలా భయంకరమైన శాపం ఉంటుంది. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే తరతరములకు యుద్ధమే. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అమాలేకులు కూడా ఎప్పుడు చూసినా ఇశ్రాయేలు ప్రజల మీద పడి యుద్ధాలు చేశారు. ఈ యొక్క అద్భుతమైన ఈ 3 వ్యక్తులు మోషే యొక్క అధికారము కింద ఉండి కంప్లీట్గా దేవుని అధికారానికి లోబడి మనం కార్యాలు చేస్తే దేవుడు ఆ మహిమగల హస్తం మన వైపు చాపుతాడు. హల్లెలూయా. ఇక్కడ చూద్దాం, యెహోవా ధ్వజము అన్నప్పుడు ఒక్కసారి కీర్తన గ్రంథం 60వ అధ్యాయం 4వ వచనం. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుకొనుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజము ఇచ్చి ఉన్నావు. చూసారండి, ఎవరికి ఇచ్చారంటే అది ధ్వజము. మనం ఏంటంటే మనుషులకు భయపడతాం. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకుందాం. ఆ ధ్వజము ఎప్పుడు జీవము కలిగినదే. హల్లెలూయా. ఆ ధ్వజము శక్తి కలిగినదే. హల్లెలూయా. నిన్నును నన్నును ధ్వజముగా ఒక జెండా ఎగిరినట్టు రెపరెపలాడుతూ జెండా ఏ విధముగా ఎగురుతుందో ఆ విధముగా మన జీవితాలను దేవుడు చేయాలనుకుంటున్నాడు. కానీ దానికి మనం చేయవలసింది ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆ ధ్వజము దేవుడిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషేకి, యెహోషువకి, హోరుకి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా లేదా? చెప్పిన మాట విన్నారా లేదా? వాళ్ళు సొంతంగా ఏది చేయలే, దేవుడు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేశారు. వాక్యం అనేటువంటి ఖడ్గము యెహోషువలో ఉన్నది. దేవుని సన్నిధి అనేటువంటి దేవుని యొక్క కర్ర, ఆ మహిమగల కర్ర మోషే చేతిలో ఉన్నది. ఎట్లా చెప్తే ఈ అధికారులు ఇద్దరు, ఈ లీడర్స్ ఇద్దరు ఎలా చెప్తే వినేటువంటి ఒబీడియన్స్ ఈ యొక్క హోరుకు ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అటువంటి వారికి ఆ ధ్వజాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఉపయోగించుకోవాలంతే. అయితే ఆఖరుగా ఎందుకు మోషే చేతులను పైకెత్తితే విజయాలు చూశారు? చేతులు ఎత్తుట అనేటువంటిది ఏంటంటే కంప్లీట్ సరౌండింగ్. అంటే నేను నా శక్తి చాలదు ప్రభు, ఆకాశం వైపు చేతులెత్తి. ఇందాక పాడాం కదండి, మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి నిన్ను మేమారాధింతుము. చేతులు ఎత్తుటలో ఉన్నట్టు అర్థం ఏంటి? నేను అందుకనే ఎప్పుడు చెప్తాను, చేతులెత్తి ప్రార్థన చేయండి, చేతులెత్తి దేవుని ఆరాధించండి. అదేంటంటే దానికి దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే ప్రభువా నా వలన కాదు, నీవే
మొట్టమొదటిది. నా వలన కాదు, నీ వైపే నేను నా చేతులు ఎత్తుతూ ఉన్నాను, నీవే నాకు సహాయం. కొండల తట్టు మా కన్నులు ఎత్తుచున్నాము, మా సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవావలనే మాకు సహాయము కలుగును. ఆ యెహోవా వైపు చేతులెత్తి మనము సహాయం అడుగుతాం. అది దానికి సాదృశ్యం. రెండవది విధేయత. రెండోది ఏంటండి? విధేయత. ఇప్పుడు అమెరికాలో తప్పు చేయంగానే 2 నిమిషాల్లో వచ్చేస్తారు పోలీసు వాళ్ళు. 2 నిమిషాలు. వెంటనే జోబులోంచి పిస్టల్ తీసి వాళ్ళ వైపు పెట్టంగానే వాళ్ళు ఏం చేస్తారు? చేతులు ఎత్తుతారు. దాని అర్థం ఏంటి? ఐఎమ్ సరెండరింగ్ అంటే అర్థం ఏంటి? నేను నీకు దాసోహం. అది. మూడోది ఏంటి చెప్పండి? ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ఒబీడియన్స్ అండ్ సరౌండింగ్ అండ్ టోటల్ డిపెండెంట్. టోటల్ డిపెండెంట్ ఏంటంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడడు. ఈ 3 ఉన్నాయండి దాంట్లో. దట్ ఈజ్ వై మోషే చేతులెత్తినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు గెలిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చూసినటువంటి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏమనుకుని ఉంటారండి? నేర్చుకుని ఉంటారా? మనలాగా నేర్చుకోకుండా ఉంటారు. వాళ్ళందరూ కూడా నేర్చుకున్నారండి ఏ విధముగా దేవుని ఆశ్రయించాలి, ఏ విధముగా దేవుని మీద ఆధారపడాలి, ఏ విధముగా పూర్తిగా ప్రభువా నా వలన కాదు నీవే అని ఆయన మీద పూర్తిగా ఆధారపడడం అనేటువంటిది ఇజ్రాయేల్ ప్రజలు మోషేని చూసి నేర్చుకున్నారు. అందుకనే దేవుడు మోషేకి చేతులు ఎత్తినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు గెలిపించాడు, చేతులు దించినప్పుడు వాళ్ళను ఓడించాడు. అదే కారణం. ఇంకొక మాట చెప్తూ ఉన్నాను. ఒక కర్రను దేవుడు అంత అద్భుతముగా మహిమతో నింపితే మనల్ని దేవుడు మహిమతో నింపడా అండి? నింపుడా? కర్ర గొప్ప, మనిషి గొప్ప? నింపుతాడు మనల్ని కూడా. ఎప్పుడైతే మనం ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన నెరవేర్పు వచ్చేటట్టు చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఇంకొకరికి వాక్యం చెప్తూ ఉంటుంటే ఆ వాక్యము ఎదురుంగున్న వాళ్ళ జీవితాల్లో ఫలించేటట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఈ విధముగా మనల్ని కూడా నింపుతాడు మహిమతో. అది గుర్తుపెట్టుకోండి. అంతేకాదు, దేవుడు చెప్పినట్లు ఈ 3 ఎలా చేశారో అదే విధముగా దేవుడు చెప్పినట్లు మనం చేస్తూ ఉండంటే మనల్ని దేవుడు గెలిపిస్తాడు. హల్లెలూయా. యెహోవా ధ్వజముగా మనకుంటాడు, మనల్ని బలపరుస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.